షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా దేవా రిలీజ్ అయి నిన్న గురువారం ఫిబ్రవరి 13కి 2 వారాలు కంప్లీట్ అయింది. 14 రోజులు అయింది. ఈ 2 వారాల కలెక్షన్స్ చూస్తే ఈ సినిమాకు వచ్చేసి 34 కోట్లు మనకు ఇండియాలో వచ్చాయి గ్రాసు. ఇక 11 కోట్లు ఓవర్సీస్ నుంచి వచ్చాయి. అలా టోటల్గా 2 వారాల్లో 45 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సినిమా. ఈ 45 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 33 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు బడ్జెట్లో తీశారు. ఈ సినిమా 80 కోట్లకు గాను 33 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే మరో 47 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. సో సినిమాకు టాక్ సరిగ్గా రాలేదు. ప్లస్ ఇది ఒక రీమేక్. మలయాళం సినిమా ముంబై పోలీస్ అని మన పృథ్వీరాజ్ సుకుమార్ అని సినిమా. ఆ సినిమాని తెలుగులో కూడా తీశాడు సుధీర్ బాబు, హంట్ అనేసి. ఇప్పుడు హిందీలో తీశాడు దేవా అని. సినిమా నేను కూడా చూశాను. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ అంటే పోయింది, నచ్చలేదు. క్లైమాక్స్ మార్చేశారు. బట్ జనాలు ఈ మధ్య రీమేక్లు ఎవరు చూడట్లేదు. అందులో ఓటీటీలో అందరూ ఒరిజినల్ చూస్తున్నారు కాబట్టి ఈ సినిమా వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్గా పూజా హెగ్డే ఉంది, అయినా సినిమా ఆడలేదు. షాహిద్ కపూర్కి మరో డిజాస్టర్ పడింది సినిమా. అది మన షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా దేవా. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 45 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 33 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే ఇంకా 47 కోట్లు రావాలి. అది పోయినట్టే, ఎందుకంటే ఈ శుక్రవారం మనకు చావా రిలీజ్ ఉంది. ఇక ఈ సినిమా థియేటర్లని కోల్పోయి ఉంటుంది. ప్లస్ లాస్ట్ వీక్ వచ్చిన లవ్యాప కానీ, హిమేష్ రేషమియా సినిమా బ్యాడస్ రవికుమార్ కానీ, ఇక అన్నీ వరుసగా డిజాస్టర్లే. స్కై ఫోర్స్ ఒక్కటి హిట్ అయింది మనకు హిందీలో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చావా బాగుంటే అది హిట్ అవ్వచ్చు. అది మన దేవా షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా. రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 45 కోట్ల గ్రాసు, 33 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 80 కోట్లు, 47 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే, బాయ్.